Hello friends, welcome to Kode channel. Second day of Coorg. సో మార్నింగ్ ప్లెజెంట్ వెదర్ ఉంటే అలా వాకింగ్ వెళ్ళాను. వెదర్ మాత్రం చాలా సూపర్గా ఉండే. మీరు బర్డ్స్ సౌండ్, చిర్పింగ్ సౌండ్ వింటుండొచ్చు సైడ్లో, ఎందుకంటే నేనేం మ్యూజిక్ పెట్టలేదు. చాలా అంటే చాలా బాగుండే. వాకింగ్ అయితే అసలు ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. సో అలా వాకింగ్ వెళ్ళేసి మార్నింగ్ హోటల్లో కాఫీ తాగాలని ఐఎమ్ గోయింగ్ టు రెస్టారెంట్ నౌ. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపెట్టాను కదా ఈ వ్యూ అంతా. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం రిసెప్షన్లోకి వెళ్దాం. రిసెప్షన్ నుంచి వ్యాలీ వ్యూ చూద్దాం. సూపర్గా ఉంటుంది. లెట్స్ గో. ఎందుకంటే నేను ముందు చూపెట్టినప్పుడు దాంట్లో కొంచెం లేట్ అవర్లో తీశాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇది. సూపర్గా ఉంటుంది. ఫుల్ ఫాగ్ ఉంది కదా. ఎస్. సో దిస్ ఈజ్ హోటల్ మయూరా వ్యాలీ వ్యూ. అందుకనే దీన్ని వ్యాలీ వ్యూ హోటల్ అన్నారు. ఇక్కడ కాఫీ తాగడానికి రెస్టారెంట్లోకి వచ్చాను. మనకి పిచ్చుకోలు కనబడ్డాయి. అవి పిట్టలండి. అవి ఎప్పుడో అంతరించిపోయాయి. కాఫీ వావ్, సూపర్ సీనరీ కదా. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఇవన్నీ. సో జస్ట్ క్యాప్చర్ చేశాను. మీకు కావాల్సింటే నోట్ చేసుకోండి. సో వాకింగ్ అయిపోయింది, మార్నింగ్ కాఫీ అయిపోయింది. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఫ్రెష్ అప్ మై సెల్ఫ్. సో ఫ్రెష్ అప్ అయిపోయాక విల్ గో టు మండల్పట్టి. మార్నింగ్ కార్ తీసేసుకొని మండల్పట్టికి వెళ్ళిపోయాము. సో మండల్పట్టి వచ్చేసి సీ లెవెల్ నుంచి 4000 ప్లస్ 4050 హైట్లో ఉంటుంది. పీక్ వ్యూ అది. ఇక్కడ మదికేరిలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ వ్యూ. సో చెప్పాను కదా మండల్పట్టి. సో ఇక్కడ మనము మన కార్ తీసుకుపోలేము, సఫారీ తీసుకెళ్ళాలి, జీప్ సఫారీ. సో దానికి 2500 రూపీస్ అండి. ఒక 5 to 6 పీపుల్ వెళ్ళొచ్చు. సో మేమిద్దరమే ఉండే, మేము ఇంకా వేరే ఫ్యామిలీతో కలిసేసి వెళ్ళిపోయాము. సో మాకిద్దరికి 500 పడింది. సో రోడ్ మొత్తం కచ్చా రోడ్ అండి. అసలు రోడ్ అస్సలు బాగుండదు. అసలు ఈ రోడ్లకి వెహికల్ వెళ్తుందా అనిపిస్తుంది, అట్లుంటుంది. అయితే ఒక లెవెల్ దాకా మనకి రోడ్ క్లియర్గా కనబడుతుంది. తర్వాత అస్సలు రోడ్ కనబడదు. ఎందుకో మీరు చూడండి, కంప్లీట్గా బ్లాక్ ఉంటుంది. చెప్పాను కదా, అస్సలు ఏమీ కనబడదండి. మన ముందు వెహికల్ కనబడదు, వెనక వెహికల్ కనబడదు. కంప్లీట్గా ఫాగ్. చూడండి, ఆ వెహికల్ కనబడతలేదు. ఫాగ్ అయితే ఫుల్లీ ఫాగ్. ఇంకా అసలు మనం పీక్ లెవెల్కి వెళ్ళలేదు, హయ్యెస్ట్ పీక్కి వెళ్ళాలి ఇప్పుడు. అక్కడికి వెళ్ళాక అసలు వెదర్ మాత్రం సింప్లీ సూపర్. అసలు వర్డ్స్లో చెప్పలేను. అది ఎక్స్పీరియన్స్ అవుతేనే ఫీలింగ్ అనేది ఉంటుంది. సో చూడండి, ఆ పక్క మొత్తం లోయ, లెఫ్ట్ సైడ్ లోయ, రైట్ సైడ్ లోయ, జస్ట్ వెహికల్స్ పోతుంటాయి అంతే. చూడండి ఎట్లుందో వెదర్. ఏ మనుషులు కనబడరు కానీ వెహికల్స్ పోతుంటాయి. మన కిందనేమో వెదర్ క్లియర్గా ఉంటుంది. పైకి వచ్చేసరికి, పీక్ లెవెల్ వచ్చేసరికి టూ మచ్ ఫాగ్ ఉంది. మొత్తం మేము తడిచిపోయాము ఈ ఫాగ్ తోటి. చూడండి ఎక్కడనో అసలు హయ్యెస్ట్ పీక్ ఆఫ్ మడికేరి. ఇదే మేము డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇదే మండల్పట్టి. ఇక్కడ మీరు చూడండి 4 పుష్పగిరి, మండల్పట్టి, ఇవన్నీ మనం ఏమంటారు, ఈ హిల్ వ్యూస్ పేరు. అవి కనబడట్లేదు కూడా మనకు క్లియర్గా బోర్డ్స్. మీదకి వెళ్తున్నాము. ఎలా ఉంది చూడండి. అసలు మనుషులు, మా ఆవిడ ఇక్కడ ఉంది. సో వెనక మనుషులు వస్తున్నారు మా వెనక కూడా, కానీ ఎవ్వరు కనబడతలేరు. అంత ఫాగ్. యాక్చువల్గా ఇంకా ముందుకు వెళ్ళాలి మేము. అక్కడ టాప్ వ్యూ నుంచి చూస్తే అసలు సింప్లీ సూపర్ అండి. వెనెవర్ యూ విజిట్ కూర్గ్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మస్ట్ విజిటెడ్ ప్లేస్ అండ్ ద నేమ్ ఈజ్ మండల్పట్టి. సో నెక్స్ట్ టైం మీరు పోయినప్పుడు మాత్రం ఈ వ్యూ మిస్ కావద్దు. చూడండి, పబ్లిక్ అయితే పిచ్చోళ్ళు అయిపోయారు అనుకోండి ఈ వ్యూ తోటి. ఎందుకంటే ఇదే టాప్ వ్యూ ఇక్కడ మండల్పట్టిలో. మనం చూస్తే మాత్రం అసలు ఏం కనబడతలేదు కదా, కానీ కిందికి పెద్ద లోయ, పెద్ద వాల్యూ ఉంది. సో నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ చేయి మీద మొత్తం ఫాగ్ తోటి వర్షం పడ్డట్టు అయిపోయింది.
పైకి ఎక్కుదాము. లెట్స్ గో. గాలి కూడా ఘోరంగా ఉండే, సో ఒక లెవెల్లో అయితే భయం వేసింది. సో దిస్ ఈస్ మీ సీరియస్లీ. I don't have words to express this moment. It is really wonderful. Seriously guys, you have to visit. See, ఇక్కడ మొత్తం ఇది ఫాగ్, కానీ పెద్ద వ్యాలీ అది. ఒక లెవెల్లో అయితే పైనుంచి పడిపోతామేమో అంత గాలి వస్తుండే. సో కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఉండి కిందికి వెళ్ళిపోయాము. సో కిందికి దిగేటప్పుడు పబ్లిక్ ఎక్కువ అయిపోయారు, కానీ మీకు ఫాగ్ లేదు. కానీ మళ్ళీ ఫాగ్ వస్తుంది చూడండి, అక్కడ నుంచి మళ్ళీ ఫాగ్ నిండిపోయింది. సో అంటే మూమెంట్ అనేది ఆ ఫాగ్ కంటిన్యూస్ ఉంటుంది. సో ఉన్నప్పుడు మాత్రం మనుషులు ఎవ్వరు కనబడరు. కొంచెం సన్ వచ్చేసరికి మళ్ళీ క్లియర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ మొత్తం మా వెహికల్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ పార్క్ చేసి మేము మీదకి వచ్చాం. ఈ వ్యూ ఎలా ఉందో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు వెళ్ళుంటే కూడా మెసేజ్ మీ ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్కువ, అసలు ఎలా వెళ్ళాలి అంటే డూ a message in the comment section. We'll let you know more. సో ఇదే వెహికల్ అండి మేము వచ్చింది. నేను వెనక కూర్చుండే చూడండి, ఇట్లా మనకి కనబడుతుండొచ్చు ఫాగ్ పడుతున్నట్టు. సిగ్నల్ వస్తలే, మళ్ళా పెరిగింది. సో ఇక్కడ చూసేసుకొని నెక్స్ట్ కిందికి వెళ్ళాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి కింది నుంచి అంటే మదికేరి నుంచి ఇక్కడికి 2.5 hours జర్నీ ఉంటుంది మండల్పట్టికి, మా హోటల్ నుంచి ఇక్కడికి. సో ఇది అయిపోయినాక మేము అభి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. సో అభి వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్. సో టికెట్ వచ్చేసి 10 rupees ఉన్నట్టుంది. టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళాము. సో యా, వన్ టైం వాచబుల్ వాటర్ ఫాల్స్ యాజ్ యూజువల్. అన్ని వాటర్ ఫాల్స్ లెక్క ఈ వాటర్ ఫాల్స్ కూడా బాగుంది. సో మనము ఈ జంగల్ వ్యూ చూస్తే నేను నా వన్ ఆఫ్ ద వీడియోలో, తిరుమల వీడియోలో జపాలి తీర్థం వీడియో పెట్టాను. సో అక్కడ చూస్తే సేమ్ ఇలానే ఉంటుంది జంగల్, ఇవే చెట్లు, ఆల్మోస్ట్ వ్యూ అలా ఉంటుంది. ఇదేనండి అభి వాటర్ ఫాల్స్. సూపర్గా ఉంది. పబ్లిక్ కూడా చాలా హెవీ రష్ ఉంది, ఎందుకంటే మేము వెళ్ళింది వీకెండ్స్లో అండ్ దట్ టు బి హాలిడే సీజన్. సో పబ్లిక్ చాలా ఉండేవి. సో మేము కూడా ఆల్మోస్ట్ కింది దాకా వెళ్ళాము, అంటే వాటర్ కింది దాకా వెళ్ళనిస్తలేరు. ఇట్స్ రెస్ట్రిక్టెడ్ ఏరియా యాజ్ ద ఫాల్స్ ఆర్ వెరీ హ్యూజ్. దే ఆర్ నాట్ అలౌయింగ్ ఎనీవన్. అండ్ పబ్లిక్ మాత్రం ఎక్కడ పోయినా కూడా పబ్లిక్ ఉండే, కానీ మండల్పట్టిలో మాత్రం అంత పబ్లిక్ లేకుండే. దాట్ వాజ్ అ ప్లెజెంట్ ట్రిప్ ఐ కెన్ సే. ఈ ఫాల్స్ చూసాను. సో జస్ట్ ఐ విల్ షో యు హౌ ఇట్ లుక్స్ అరౌండ్ ద వాటర్ ఫాల్స్. కొంచెం దగ్గర నుంచి చూసాను, చాలా బాగుంది వాటర్ ఫాల్స్. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. ముందు పంపించే వాళ్ళంటే అక్కడ లోకల్ లేట్ని అడిగితే చెప్పారు, కానీ వాటర్ ఎక్కువ వచ్చేసి ఆ బ్రిడ్జ్ విరిగిపోయింది. సో పంపించడం మానేసారిగా, రిస్ట్రిక్టెడ్ ఏరియా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. లేకపోతే ఈ బ్రిడ్జ్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళొచ్చంట. అయిపోయింది వాటర్ ఫాల్స్ అయిపోయి మేము బయటకు వచ్చినాక ఇక్కడ జిప్ లైన్ ఉంది. ఒక పాప జిప్ లైన్లా వస్తుంది, మీకు కనబడుతుందా? ఎస్, షీ ఈజ్ దే. సో ఇక్కడ మనకి ఈ అభి వాటర్ ఫాల్స్ దగ్గర జిప్ లైన్ కూడా ఉంది. సో ఇది అయిపోయాక మేము ఇక్కడ నుంచి ఒక 2 hours దూరంలో దువారా ఎలిఫెంట్ క్యాంప్ అని ఒకటి ఉంది. సో మీరు ఈ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈదర్ మార్నింగ్ 9 to 11 టైంలో వెళ్ళాలి, లేకపోతే ఈవినింగ్ 4 to 5 టైంలో వెళ్ళాలి. మిగతా టైమింగ్స్లో ఇది అవైలబిలిటీ ఉండదు. మాకు తెలియక మేము అక్కడి నుంచి అభి వాటర్ ఫాల్స్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. సో ఆల్మోస్ట్ 2 hours మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఆ 2 hours వీ హ్యాడ్ అవర్ లంచ్. ఇక్కడ ఫుడ్ బాగానే ఉండే, సో రీజనబుల్ రేట్ ఉండే, ఒక 100 or 125 ఉండే మన ప్లేట్ మీల్స్కి.
సో మా డ్రైవరు మేము ముగ్గురం తినేసి ఇక మా డ్రైవర్ రానంటే మేము ఇద్దరమే సో వీ టుక్ ద బోట్. సో ఈ బోట్కి ముందే క్యూ నిలబడాలండి. మనము 2 hours ఉంది కదా, 4 to 5 కదా అని పక్కకి ఎక్కడన్నా తిరగనీకి పోతే మాత్రం టికెట్స్ అయిపోతాయి, పంపించారు మళ్ళీ. సో వేస్ట్ అయిపోతుంది దూరం వచ్చి. ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడ ఒడ్డు నుంచి అక్కడ ఒడ్డుకు తీసుకెళ్తారు. అవి చూడండి ఎలిఫెంట్ అక్కడ. ఇప్పుడు అది స్నానం చేస్తుండే, మనము అప్పుడు మన పడవ దొరకలేదు. తర్వాత మన నంబర్ వచ్చేసరికి అది పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడికి వచ్చేసి సో ఎలిఫెంట్ క్యాంప్ అంటే మొత్తం కంప్లీట్ ఎలిఫెంట్స్ ఉన్నాయండి ఇక్కడ. సూపర్ అంటే సూపర్ ఉంది. సో మీరు ఎప్పుడైనా ఈ దుబారా క్యాంప్కి వెళ్తే మాత్రం యూ హ్యావ్ టు మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఎందుకంటే ఇన్ని ఎలిఫెంట్స్ మనం ఇంత దగ్గర నుంచి చూడడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్, బికాస్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వీ కెన్ డైరెక్ట్లీ విజిట్ అండ్ గో నియర్ బై ద ఎలిఫెంట్స్. సో నా లాస్ట్ వీడియోస్ అగర్ మీరు చూడకపోతే ఊటీ వీడియోస్లో కూడా మీరు చూడండి. దాంట్లో మధుమలై ఫారెస్ట్ గురించి చెప్పాను. సో మనకు ఒక సినిమా కూడా ఉంది ఎలిఫెంట్ విస్పర్స్ అని, which received a Oscar award, and it's an Indian film which was based on the elephant story. సో ఇక్కడ అందుకనే ఇన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్స్లో. సో గవర్నమెంట్ కూడా దే విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఎలిఫెంట్స్. చాలా ఎలిఫెంట్స్ ఉంటాయండి. ఈ ఎలిఫెంట్కి పెద్ద చైన్ కట్టేశారు. మేబీ ఇట్ ఈస్ న్యూ టు ద ట్రూప్. ఇక్కడ వీళ్ళు పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేబీ వాళ్ళు మరి ఈవినింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారో లేదో తెలియదు, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు ఎలిఫెంట్ కేర్ టేకర్స్. సో వీటి ఫుడ్ మరి గవర్నమెంటే పే చేస్తుండొచ్చు. అండ్ అంటే మనం కూడా ఇక్కడ విజిటింగ్కి వస్తున్నాం కదా, దాని త్రూ డబ్బులు వస్తుండొచ్చు. ఇక్కడ మనం ఒక 50 రూపీస్ ఇస్తే ఎలిఫెంట్ తోటి మనకి తొండంతో తల మీద ఆశీర్వాదం ఇప్పిస్తారు, విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ తిరుమల ఆల్సో. కానీ ఇన్ని ఎలిఫెంట్స్ దగ్గరగా ఇన్ని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. చూడండి ఇన్ని లైన్గా ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి. వా, ఇక్కడనే ఒక 7-8 ఎలిఫెంట్స్ కనబడ్డాయి. ఇక్కడ ఒక ఎలిఫెంట్ చూడండి గడ్డి తింటుంది. సో సీరియస్లీ ఇట్స్ a good experience which I never had. Yes, I recommend this place. పిల్లలు ఉంటే మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఏనుగు దంతాలు ఎంత పెద్దగా ఉన్నాయో టాస్క్ కూడా. సో ఎస్, యూ క్యాన్ గివ్ ఎ ట్రై వెన్ ఎవర్ యూ విజిట్ మధుకేరి ఆర్ కూర్గ్, విరాజ్పేట్. డెఫినెట్లీ ఇట్స్ అ విజిటింగ్ ప్లేస్. సో ఇక్కడ అయిపోయాక మేము మళ్ళీ సేమ్ పడవలో రిటర్న్ అయిపోయాము. సో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ మన వింటర్ సీజన్లో లేకపోతే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ బోటింగ్, కయాకింగ్, యాజ్ ఐ మెన్షన్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు రివర్ రాఫ్టింగ్ కూడా జరుగుతుంది. మేము వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ లేకపోతే రివర్ రాఫ్టింగ్ అనుభవం లేదు. సూపర్గా ఉంది. చూడండి కయాకింగ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ బోటింగ్ ఓన్లీ. యాజ్ ఐ మెన్షన్ ఇదేనండి గోల్డెన్ టెంపుల్. సో ఇక్కడ మేము దుబారా ఎలిఫెంట్ క్యాంప్ తర్వాత ఇక్కడికి 6 o'clock కల్లా రావాలి, లేకపోతే గుడి బంద్ అవుతుందని చెప్పారు. లక్కీగా గుడి ఓపెనే ఉంది. సో ఇట్స్ ఎ బుద్ధిజం ప్లేస్. టిబెటియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇదంతా షాపింగ్ ఏరియా గుడిలో. నేనేదో చిన్నగా ఉంటుంది అనుకున్న టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. లెట్స్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్. అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఇట్లాంటి టెంపుల్ ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. చూడండి మీకు అసలు ఇట్లాంటి స్కల్ప్చర్స్ కానీ ఇట్లాంటి టెంపుల్స్ మనం ఎక్కడ చూడండము. సో డెఫినెట్గా ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్. ఎస్, మన కల్చర్ కాకపోవచ్చు, బట్ యా, పీపుల్ హూ ఫాలోస్ బుద్ధిజం డెఫినెట్లీ హ్యాస్ టు విజిట్ దిస్ ప్లేస్. నేను చూపెట్టేది మీరు గుడి అనుకున్నారు, కానీ నేను కూడా అలా అనుకున్నా. ఇది గుడి కాదు యాక్చువల్గా. దీని పక్కకి ఇంకోటి ఉంటుంది, అది టెంపుల్. ఇది యాక్చువల్ గుడి. సో చూద్దాం, నడవండి లోపలికి వెళ్దాం. అసలు నేనైతే షాక్ అయిపోయాను. కంప్లీట్ గోల్డ్గా ఉంటుంది లోపల. సో డిజైనింగ్ కానీ, పెయింటింగ్ కానీ, వాల్స్ పెయింటింగ్, కంప్లీటింగ్ ఇట్ రిలేటెడ్ టు చైనా అండ్ టిబెటియన్ కల్చర్ యాక్చువల్లీ. ఇక్కడ స్టాండ్ 3 రూపీస్ ఇస్తే సరిపోతుంది పర్
పేరుకి. సో చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాం. వావ్. సో ఇక్కడ 3 మూర్తులు ఉన్నాయి. ఒకటి మాత్రం నాకు తెలుసు, మోస్ట్లీ అందరికీ తెలిసిందే, దట్ ఈస్ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. సో పక్కన అతని ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ అసలు ఇంత పెయింటింగ్ ఎలా చేశారో సీరియస్లీ ఐ మీన్ షాక్డ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్. కలర్ఫుల్, కంప్లీట్ కలర్ఫుల్ పెయింటింగ్స్. ఒక్కొక్కటి మీరు అసలు ఇక్కడ నేను చూపెట్టలేకపోయాను. ఫిర్ బి ఐ విల్ ట్రై టు షో యూ. అసలు కీన్గా అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ తోటి. ఓకే, అసలు నాకు ఈ వీడియోలో చూడడానికి వేరే కలర్ కనబడుతుంది, కానీ రియల్గా చూస్తే మాత్రం దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. యూ హ్యావ్ టు విజిట్ వెన్ ఎవర్ యూ కమ్ టు మదికేరి. సో వాళ్ళ మత గురువులు, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి అంతా అక్కడ పెయింటింగ్లో చూపెట్టారు. ఇంత పెద్ద డోర్ ఉంది, ఒకసారి దగ్గర చూపిస్తే మా ఆవిడ డోర్ చెక్ చేస్తుంది. డ్రాగన్ గుర్తులు ఎక్కువ ఉన్నాయి. ఇట్స్ లైక్ ఇట్స్ చైనీస్ కల్చర్. సో ఇది ఇంకొక టెంపుల్. సో ఈ టెంపుల్ పోయే ముందు పక్కకి మొత్తం దీపాలు ముట్టించి ఉన్నాయి. ఎన్ని దీపాలు ఉన్నాయంటే కంప్లీట్గా అక్కడి నుంచి చాలా పెద్ద క్యూ ఉంది అది దీపాలది. కానీ చాలా వేడిగా కూడా ఉండే. చూడండి ఎన్ని దీపాలు ఉన్నాయి. So it's almost like Hindutva culture following, I feel it. కానీ డ్రెస్సింగ్ కానీ వీళ్ళు మాట్లాడే మాట డిఫరెంట్ కంప్లీట్. ఇట్స్ నాట్ ఏ హిందీ ఆర్ విచ్ వీ నో ది లాంగ్వేజ్. ఇట్స్ కంప్లీట్లీ చైనీస్ ఆర్ టిబెటియన్ లాంగ్వేజ్ ఐ ఫీల్. దలై లామా ఉన్నారు కదా, సో మత గురువు. సో ఆ కల్చర్ ఇక్కడ ఉంది. ఇంత పెద్ద టెంపుల్ ఉందని నాకు తెలియదు, మా డ్రైవర్ చెప్తే వి కేమ్ హియర్. యాక్చువల్గా నా లిస్ట్లో కూడా రాసుకుండే ముందు. సో వెన్ ఈ సెడ్ ఇట్ ఈస్ నియర్ టు దుబారా క్యాంప్, దెన్ వీ విజిటెడ్ హియర్. బట్ ఇట్ ఈస్ వర్త్ సీయింగ్. సో ఈ టెంపుల్ చూసేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇది చూసేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. మేము ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయింది. పడుకున్నాము. థ్యాంక్ యూ.